రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో సిట్ నివేదికపైన చర్చ జరిగింది. ఇక ఆ నివేదికలో పాత్రధారులపైనే చర్యలు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయపడింది. సిట్ విచారణ ఛార్జ్ షీట్ ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఇక ఈ మూడింటిపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్ షీట్లో ఎందుకు నమోదు చేయలేదనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో సిట్ నివేదికపైన చర్చ జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగింది. ఇందులో ప్రధానంగా తిరుపతి కల్తీ లడ్డు విషయం మీదే చర్చించడం జరిగింది. సిట్ నివేదికలో పాత్రదారులపైన సిఫారసు చేసిందని అభిప్రాయపడిన మంత్రివర్గం అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేసేందుకు కూడా ఈ రోజు మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా ఛార్జ్ షీటు ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో ఉన్నటువంటి తేడాలను గుర్తించేసి దీని మీద ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకో పక్క 3 అంశాల్లో తేడాలు ఉన్నాయని దాన్ని అధ్యయనం చేయాలని కూడా చెప్పడం జరిగింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటుకి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాల పరిమితిలోనే నివేదిక తెప్పించుకోవాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా వైసీపీ హయాంలో టెండర్ నిబంధనలు సడలించడంలోనే కల్తీకి బీజం పడిందని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. సడలించిన నిబంధనలను తిరస్కరించే అధికారం ఉన్నా కానీ ఈవో నిర్ణయం తీసుకోలేదని వైసీపీ హయాంలో 2022లో చేయించిన సిఎఫ్ఆర్టీ నివేదికలోనే కల్తీ నిర్ధారణ అయిందని చెప్పి కూడా మంత్రులు వివరించడం జరిగింది. కల్తీ నిర్ధారణ అయిన చర్యలు తీసుకోకపోవడాన్ని ఇప్పుడున్నటువంటి మంత్రివర్గం కూడా తప్పడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు కేబినెట్ అనంతరం కూడా మంత్రులు పయ్యావల కేసు కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, సత్యకుమార్ యాదవ్ కావచ్చు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా 1 ఛార్జ్ షీటు 2 సిట్ రిపోర్ట్ల పైన కూడా కేబినెట్ లో చర్చించినట్లుగా కూడా పయ్యావల కేసు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి వచ్చిన నివేదికపై కూడా మేము సమగ్రంగా చర్చించడం జరిగింది. ఛార్జ్ షీట్ పై సంక్షిప్తంగా అధికారులు వివరించడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు పేపర్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం ఈ ఏదైతే ఛార్జ్ షీట్ ని రూపొందించారో ఆ ఛార్జ్ షీట్ కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీంట్లో నిబడిపోయే అంశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా పయ్యావల కేశవ టీటీడీలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే మౌనంగా ఉన్నారా లేకుంటే భాగస్వామ్యం వహించారా అనేది కూడా కొంచెం ఇక్కడ కనిపిస్తా ఉందని కూడా చెప్పారు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ సిఎఫ్ఆర్టీ నివేదిక వచ్చాక దీనికి సంబంధించి లడ్డులో కల్తీ జరుగుతున్న అంశాన్ని కూడా అప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో ఆయనకి వివరించినప్పటికీ కూడా ఆయన కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇంకో పక్క ఏదైతే ఈ టీటీడీకి సంబంధించి వైసీపీ హయాంలో దగ్గరగా 20 లక్షల కోట్లకు పైగా లడ్లు తయారు చేయడం జరిగింది. ఈ లడ్లన్నింటినీ కూడా వివిధ ప్రాంతాలకు కూడా పంపించడం జరిగింది. ప్రధానంగా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడ ప్రసాదాల పంపిణీకి కూడా ఇవే లడ్లు వెళ్ళాయని చెప్పి కూడా నివేదిక వచ్చినట్టుగా కూడా మంత్రులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరిని కూడా మేము విమర్శించట్లేదు. ఇక్కడ వ్యక్తిత్వాల గురించి కానీ లేకుంటే విమర్శలకి తావిచ్చే అంశాల గురించి కానీ మేము మాట్లాడలేదు. కేవలం ఇది భక్తులకు సంబంధించింది, భక్తి మనోభావాలకు సంబంధించింది కాబట్టి భక్తులు ప్రజల కోసమే మేము దీని గురించి మాట్లాడుతున్నాము. ఇందులో ఉన్నటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో 1% కూడా నెయ్యి లేదు. అంతా కూడా కల్తీ పరంగా ఏదైతే కెమికలైజ్డ్ తో నెయ్యి పేరుతోటి తయారు చేశారు. దాంట్లో పామ్ ఆయిల్ కావచ్చు లేకుంటే యానిమల్ ఫ్యాట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి నివేదికలో ఉన్నాయి అన్నట్లుగా కూడా మంత్రులు ప్రస్తావించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక కమిషన్ కూడా వేస్తున్నాము. సో దానికి సంబంధించి పూర్తి వచ్చాక దీని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ మాట్లాడతామని చెప్పి కూడా కేబినెట్ అనంతరం మంత్రులు వివరించడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.